హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. నేను శ్రీకాంత్. ఈరోజు ఏదైతే ఆపరేషన్ కగారు ఆపాలంటూ పీస్ డైలాగ్ కమిటీ వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం వారు ఏం చెప్తారో, వారి డిమాండ్స్ ఏంటి. సో మనతో పాటు జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం వారి యొక్క డిమాండ్స్ ఏంటో. అయితే ఆపరేషన్ కగార్ని ఆపాలని మీరు అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే పాకిస్తాన్తో జరిగిన యుద్ధాన్ని ఆపారు, మరియు దీన్ని ఎందుకు ఆపారని మీరు అడుగుతూ ఉన్నారు. సో వారు చెప్తుంది ఏంటంటే, అసలు ఈ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారు లొంగిపోవచ్చు కదా, బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవచ్చు కదా, ఇంకెందుకు అడవులలో ఉంటున్నారు అంటున్నారు. ఇప్పుడు ఒకటండి, మనకు విషయం ఏంటంటే చర్చలు జరగాలి. ఒక యుద్ధ వాతావరణంలో 3 రోజులు పాకిస్తాన్తో యుద్ధం చేసి ఒక 25 మందిని అక్కడ ఉండేటటువంటి ఒక టెర్రరిస్టులు అతి క్రూరంగా, అతి పాశవికంగా చంపారే, అలాంటి ఒక విద్రోహులు, అలాంటి టెర్రరిస్టులను పెంచి పోషించినటువంటి పాకిస్తాన్తో మీరు చర్చలు జరుపుతున్నారు. అక్కడ సైన్య డీజీఎం వచ్చి ఇక్కడ డీజీఎంతో మాట్లాడుతున్నారు. చర్చలు అయిపోయినాయి, మంచి శాంతియుత పరిష్కారం వచ్చేసింది. అలాంటి వాళ్ళతో చర్చలు జరిగినప్పుడు వీళ్ళతో చర్చించడానికి మీకు ఇబ్బంది ఏంటి? వీళ్ళు భారతీయులు కదా, మన ఆదివాసీలు కదా, మన పేదవాళ్ళు కదా, మరి వాళ్ళతో చర్చలకు మీకు ఇబ్బంది ఏంటి? చర్చలు జరపచ్చు కదా. అందరూ చర్చలు జరపండి. ఒకటేంటిది, సరెండర్ కావాలా, సరెండర్ కావద్దా, ఆయుధాలు వదిలిపెట్టాలా, ఆయుధాలు వదిలిపెట్టాలా, ఏ పరిస్థితుల్లో వదిలిపెడతారు, ఏ కండిషన్స్ వాళ్ళు పెడతారు, ఏ కండిషన్స్ వీళ్ళు పెడతారు, అది మా పరిధి కాదు. మీరు ఒక్కసారి కూర్చుని మాట్లాడినప్పుడు, దానిలో కూర్చుని మాట్లాడినప్పుడు వాళ్ళు పెట్టే కండిషన్స్ వాళ్ళు పెడతారు, వీళ్ళు పెట్టే వీళ్ళు మొదలు కండిషన్ పెట్టుడు తప్పు. చర్చలకు వస్తామన్న వాళ్ళని ఆయుధాలు వాడము అని క్లియర్ చెప్పారు. మేము సీజ్ ఫైర్ చేస్తాము, 3 నెలల వరకు మేము ఎలాంటి ఆయుధం వాడమని వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఎక్కడో కర్రెగుట్టు మీద సమావేశం పెట్టుకుంటే ఒక 25,000 మంది సైన్యాన్ని తీసుకొని పోయి చుట్టుముట్టి ఎన్సర్కాలు చేసి చంపాలని ప్రయత్నం చేయడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం? అది అసలు కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళతో చర్చలు జరపాల్సిన అవసరం ఏముందంటారు? అసలు విషయం అండి, ఒక విషయం, నాకు మావోయిస్టులు టెర్రరిస్టులు గారు, అదొక రాజకీయ పార్టీ. రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమస్యల మీద సాయుధ పోరాటం మార్గంగా ఎంచుకున్నది. అది నిన్న ఇవాళ కాదు, 50 సంవత్సరాలుగా కొనసాగుతున్నది. 1-2 రోజులు కాదు, కొన్ని వేల మంది అటు ఇటు చనిపోయారు. అటువంటి 50 సంవత్సరాల పోరాటాన్ని చర్చల ద్వారా పరిష్కారానికి సిద్ధమని వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మీరు ఒక టెర్రరిస్టులతో మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పండి? ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ సొల్యూషన్. దీనికి ఇది టెర్రరిస్టులతోటి వాడేసాడు కాబట్టి మేము అక్కడ పోయి 2 బాంబులు వేసి కథం చేసి వచ్చాడు పోయేది కాదు. ఇది రాజకీయ పోరాటం. వాళ్ళు చర్చలకు సిద్ధమని ముందుకు వచ్చారు మొదటిసారిగా. వచ్చినప్పుడు భారత ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి? వాళ్ళతో ఏం మాట్లాడతారో చూడాలి. మాట్లాడండి, చెప్పండి నాయన, మీరు ఆయుధాలు పెట్టండి, శాంతియుత మార్గం రండి, మీ సమస్యలను చెప్పండి, మా సాధ్యమైన పరిష్కారం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ ఆ మాటలు ఏం చెప్పట్లేదే. మీరు సరెండర్ కండి, ఆయుధాలు పెట్టండి అంటే వాళ్ళు ఎందుకు పెడతారు? మేము చెప్పము, ఇంకోరు చెప్పరు. ఆయుధాలు పెట్టే చేతులు కట్టుకొని వచ్చేసి మేము లొంగిపోతామని చెప్తారా వాళ్ళు? 50 సంవత్సరాల పోరాటం, అది బాధ్యత కాదు కదా. బాధ్యత కాదు, ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత కాదు కదా. అందువల్ల ఏమిటంటే మిగతా ఉద్యమాలకు దీనికి సంబంధం లేదు. ఇది ఒక రాజకీయ పోరాటము. వాళ్ళు ఎంచుకున్న మార్గం తప్పని అందరం అనుకుంటున్నాము మేమైతే. కానీ మేము చెప్పము, మీ తప్ప వాడు తప్ప అని చెప్పడం. మేము ఒక్కటే అంటున్నాం, మీరు ఇద్దరు కూర్చోండి, మీ సమస్య ఏంటో వాళ్ళ సమస్య చర్చించుకోండి, పరిష్కరించండి, మేము అందరూ అభినందిస్తారు. అయితే ఎవరైతే బీజేపీకి సంబంధించిన విద్యార్థి నాయకులు కానీ, బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ నిన్న మొన్న మాట్లాడడం జరిగింది. వారు ఏమంటున్నారంటే, మావోయిస్టులను ఎవరైతే నక్సలెట్ ఉన్నో వారిని ఊచకోత పోయాలి, వారిని నరకాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వారి వల్లే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు చనిపోతూ ఉన్నారు, వారి వల్లే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు విద్య అందడం లేదని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఒకటండి, ఏది ఏబీవీపీ నాయకులు మాట్లాడినారా అంటే తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా, జ్ఞానం లేక మాట్లాడుతున్నారా, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతున్నారా, విద్వేషంతో మాట్లాడుతున్నారా? భారతదేశంలో ఇప్పుడు ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి, తెలంగాణలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ మావోయిస్టులు లేరు. ఎక్కడ చాలా ప్రాంతాల్లో మావోయిస్టులు లేరు. అక్కడ ఆదివాసీల కోసం మీరు ఏం చేస్తున్నారు బాబు? అక్కడ స్కూళ్ళు తెరిచారా? అక్కడ వైద్యశాలలు తెరిచారా? అక్కడ భూ సమస్య పరిష్కారం చేశారా? చెప్పండి. మావోయిస్టులు ఎక్కడ కొద్ది ప్రాంతాల్లో ఉన్నారు భారతదేశంలో, ఛత్తీస్గఢ్, ఇంకెక్కడో ఏఓబి
అలాంటి ప్రాంతాల్లో ఉండిండొచ్చు. అలా ఉంటే ఏదో బీహార్లో ఎక్కడ ఉండిండవచ్చు, మాకు తెలియదు ఆ విషయం. కానీ మావోయిస్టులు లేని ప్రాంతాలు భారతదేశంలో 98% ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఆదివాసులను మీరు అభివృద్ధి చేశారా అంటే అభివృద్ధి కోసం చేస్తున్నామని చెప్తున్నారు. ఏం అభివృద్ధి చేస్తారు అక్కడ? ఏం చేస్తారు అభివృద్ధి అంటే? అదానికి అప్పచెప్పడమేనా మైనింగ్స్? అదే అభివృద్ధా? అంటే అదాని ఆస్తులు పెడితే భారతదేశం ఆస్తులు పెరిగిందని అనుకుంటున్నారా మీరు? రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. భారతదేశంలో పేదరికం ఇంకా ఉంది. మీరే చెప్పారు 80 లక్షల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తున్నామని. పేదరికం ఉంటే కదా ఇస్తున్నారు. మీరు చెప్తున్నారు మీ పరిపాలిస్తున్న రాష్ట్రాల పరిస్థితి. హైదరాబాద్లో అడుగు, ఎక్కడికి పోయిన ఒక హాస్పిటల్లో అక్కడ ఎక్కడికి వెళ్ళి వచ్చి పని చేస్తున్నారు. బీహార్కి వెళ్ళి, గూర్ఖాలాండ్కి వెళ్ళి, ఛత్తీస్గఢ్కి వెళ్ళి, యూపీకి వెళ్ళి ఎంతకు 300కు 400కు ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ 400కు పని, 500కు పని. ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ ఏం అభివృద్ధి ఉందో బీజేపీ చేస్తున్న అభివృద్ధి అక్కడ ప్రజలు అడగండి, ఢిల్లీ ప్రజలను అడగండి, యూపీ ప్రజలు అడగండి, చెప్తారు. సార్ చివరిగా ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను కానీ ఈ కాల్పుల విరమణ గురించి ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ గురించి మాట్లాడడానికి మీరేం చెప్తారు? ఫస్ట్ రాజకీయాలు దృష్టితో కాకుండా ఒక మనుషులుగా ఆలోచించండి, ఒక హృదయం ఉన్న వాళ్ళగా ఆలోచించండి, ఒక మానవత్వం ఉన్న వాళ్ళగా ఆలోచించండి. కాలుకు ముళ్ళు గుచ్చితే కళ్ళకి నీళ్ళు వస్తాయి. మరి ఒక దగ్గర హింస జరుగుతూ ఉంటే, ఒక దగ్గర మనుషులు చనిపోతూ ఉంటే, గ్రౌండ్ పోలీసులు చనిపోతూ ఉంటే మీకు బాధ కలుగుతలేదా? ఒక ఎస్ఐ గాయపడతా ఉంటే మీకు బాధ కలుగుతలేదా? అలాంటి ఇంకా జరగాలని కోరుకుంటున్నారా మీరు? అలాంటి ఇంకా జరగాలి, ఇంకా గ్రౌండ్ పోలీసులు చనిపోవాలా? మామూలు సంగతి వదిలిపెట్టండి. వాళ్ళు ఎట్లా చావడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళ సంగతి వదిలిపెట్టండి. మరి ఇంకా గ్రౌండ్ పోలీసులు చనిపోవాలా? వాళ్ళు చావకుండా మనం ఎలా ఆపగలం? ఇది ఒక అవకాశం వచ్చింది నీకు చర్చలు జరపడానికి. చర్చలు జరపండి, శాంతి చేకూరుతుంది భారతదేశంలో. ప్రజలు సంతోషిస్తారు, ఆదివాసీలు సంతోషిస్తారు, పేదవాళ్ళు సంతోషిస్తారు, భారత ప్రజలు సంతోషిస్తారు, మేధావులు సంతోషిస్తారు. ప్రతి ఒక్క హృదయం ఉన్నటువంటి మనిషి ఆలోచించి ఈ సమస్య పరిష్కారానికి పూనుకోవాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.